Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. యాక్టర్ అవుదాము, యాక్టింగ్లోకి వద్దాము అని చిన్నప్పటి నుంచి ఉండేదా, లేదంటే కాస్త ఏజ్ వచ్చాక టీనేజ్లో అలా ఎప్పుడైనా అనిపించిందా? దీని ముందు వేరే ప్రొఫెషన్లో ఉండే, నేను 6 years నేవీలో ఉండే. వావ్. దాని తర్వాత ట్రాన్సిషన్ చేశాను. నేవీ లాంటి ఒక ప్రొఫెషన్లో ఉండి కంట్రీకి సర్వ్ చేసే ప్రొఫెషన్, అదొక గ్రేట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. మమ్మీ సైడ్ మొత్తం డిఫెన్స్ లో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీలో ఉన్నారు. సో మరి మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన విషయం ఏంటి, ఒక యాక్టర్గా మారేలా చేసింది? డెసిషన్ ఎప్పుడు తీసుకున్నానంటే, అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి, నాకు సింక్ అవ్వలేదు. పొలిటికల్, నేవీ అక్కడ కూడా పొలిటికల్ ఉంటుంది. సో అది యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మీ డాడీకి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఏమన్నారు బ్రహ్మాజీ గారు? నేవీ ఇస్ డిఫరెంట్, ఇది వేరే, దాని స్ట్రగుల్స్ వేరేలా ఉంటుంది. అది నువ్వు ట్రైనింగ్ చేస్తావు, అది ఒక్కొక్క ర్యాంక్ మెల్లమెల్లగా వెళ్తావు, ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ అవన్నీ వెళ్తావు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ టు వెయిట్ ఫర్ 10 years, 11 years, 12 years. చాలా మంది ఉన్నారు, నవాజుద్దీన్ సిద్దికి చాలా మంది ఉన్నారు, రవితేజ గారు. ఈ అచైన్డ్ స్టార్డమ్ ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఆల్మోస్ట్ late 30s లో వచ్చింది. అవును. సో అన్నానుగానే ప్రొడ్యూసర్స్ వస్తారు ఇలా అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు, కేక్ వాక్ అనుకుంటూ ఉంటారు మీ జర్నీ. బట్ 4 years జరిగి 4 years అయింది. 4 years స్ట్రగుల్. 4 years. ఊరికి వెళ్ళి 15 members వెళ్ళి ఆ చిన్న చిన్న కెమెరాతో మొత్తం మూవీ షూట్ చేసాం. మొత్తం అంటే ఇంపార్టెంట్ సీన్స్ అవన్నీ షూట్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. డెఫినెట్లీ ఈ లుక్ గురించి కాస్త డీటెయిల్గా చెప్తారా? ఏమన్నా రివీల్ ఉందా? మీకు వచ్చిన న్యూస్ కరెక్టే, కానీ ఏ మూవీ నేను చెప్పలేను, ఏ హీరో అని చెప్పలేను. వెరీ బిగ్ స్టార్, గ్లోబల్ స్టార్, గ్లోబల్లీ రీచ్ ఉన్న స్టార్. అంటే రామ్ చరణ్ గారు అనుకోవచ్చా, లేదంటే ఇంకెవరైనా? చెప్పలేను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఓ పెట్ట కథ లాంటి డిఫరెంట్ ట్విస్ట్లు ఉన్న మూవీ అయి ఉండొచ్చు, స్లమ్ డాగ్ హస్బెండ్ లాంటి మంచి కామెడీ మూవీ అయి ఉండొచ్చు. ఇందులో యాక్ట్ చేసిన యంగ్ హీరో సంజయ్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. హాయ్ సంజయ్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు అండి? మిమ్మల్ని చూసినప్పుడల్లా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అవును. యా. సో అంటే మీకు యాక్టర్ అవుదాము, యాక్టింగ్లోకి వద్దాము అని చిన్నప్పటి నుంచి ఉండేదా, లేదంటే కాస్త ఏజ్ వచ్చాక టీనేజ్లో అలా ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, నేను దీని ముందు వేరే ప్రొఫెషన్లో ఉండే, నేను 6 years నేవీలో ఉండే. వావ్. దాని తర్వాత ట్రాన్సిషన్ చేశాను. అంటే నేవీ లాంటి ఒక ప్రొఫెషన్లో ఉండి కంట్రీకి సర్వ్ చేసే ప్రొఫెషన్, అదొక గ్రేట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. మమ్మీ సైడ్ మొత్తం డిఫెన్స్ లో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీలో ఉన్నారు. బ్రహ్మాజీ గారి సైడ్ నుంచి మాకు యాక్టర్గా ఆయన గురించి చాలా పరిచయం ఉంది, బట్ ఈ సైడ్ ఎప్పుడు మేము వినలేదు. లేదు, మమ్మీ సైడ్ మొత్తం మా సైడే. అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్, అలానే కంటిన్యూ అయింది మమ్మీ సైడ్ లో. అంటే మీరు ఆ విషయం చెప్పినప్పుడు ఇంకొక ఎక్సైటింగ్ ఏమనిపిస్తుంది అంటే, మీ మమ్మీకి బ్రహ్మాజీ గారికి మామూలుగా ఎలా పరిచయం జరిగింది? అంటే ఫ్యామిలీస్ ఎక్కడో కలిసారు, అంటే ఏదో ఈవెంట్ లో ఎక్కడో కలిసారు అనుకుంటా. అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది చెన్నైలో అప్పుడు ఇండస్ట్రీ ఉండే. అవునవును. సో డాడీ అప్పుడు చెన్నైలో ఉండే, ఆయన ట్రయల్స్ లో. డెఫినెట్లీ. అంటే చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ముందు కూడా ఆయన నౌన్ యాక్టర్ అయ్యారు అక్కడ. లేదండి, మమ్మీ డాడీ కలిసినప్పుడు ఈ ఫస్ట్ మూవీ చేశారు శివ, అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అండర్. అప్పుడు కృష్ణవంశీ గారు కూడా ఏడీగా ఉండే ఆ మూవీలో. ఆ టైంలో కూడా కలిసారు. మమ్మీ అప్పుడు అక్కడ ఆర్కిటెక్ట్. ఓకే. సో ఏదో ఈవెంట్ లో కలిసారు, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో మరి మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన విషయం ఏంటి, ఒక యాక్టర్గా మారేలా చేసింది? అంటే నేవీ క్విట్ చేసే డెసిషన్ ఎప్పుడు తీసుకున్నానంటే, అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి, నాకు సింక్ అవ్వలేదు. పొలిటికల్, నేవీ అక్కడ కూడా పొలిటికల్ ఉంటుంది. సో అది నేను ఈ లైన్లో ఉండలేను, బికాస్
ఇది వేరే డిపార్ట్మెంట్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని అనిపించింది. సో ఐ క్విట్ ఇట్. ట్రాన్స్పరెన్సీ అనేది బేసిక్లీ అంటే నావీ సీల్స్ అనగానే చాలా బాడీ ఫిట్నెస్ కానీ వాళ్ళు స్విమ్మింగ్ కానీ ఇది ఉంటుంది కదా. అంటే మీరు ఆ ట్రైనింగ్ అంతా అండర్ గోన్ అయ్యి ఉంటూ ఉంటారు. హార్డెస్ట్ ట్రైనింగ్ ఏముంది అందులో? హార్డెస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా హార్డే ఉంటుంది, బట్ మీరు యూస్డ్ అయిపోతారు. ఓకే, దే ప్రిపేర్ యూ లైక్ దట్, బై ద ఎండ్ ఆఫ్ ఇట్ మీకు అన్ని నార్మల్ గానే ఉంటుంది. సో ఇలా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మీ డాడీకి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఏమన్నారు బ్రహ్మాజీ గారు? అంటే నేవీ ఇస్ డిఫరెంట్, ఇది వేరే, దాని స్ట్రగుల్స్ వేరేలా ఉంటుంది. అది నువ్వు ట్రైనింగ్ చేస్తావు, అది ఒక్కొక్క ర్యాంకు మెల్లమెల్లగా వెళ్తావు, ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ అవన్నీ వెళ్తావు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ టాలెంట్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ప్లస్ లక్. లక్ ప్లేస్ అ లాట్ అని అన్నారు. యూ మే నాట్ క్లిక్ ఇన్ ద ఫస్ట్ గో, యూ టు వెయిట్ ఫర్ 10 years, 11 years, 12 years. చాలా మంది ఉన్నారు, నవాజుద్దీన్ సిద్దికి చాలా మంది ఉన్నారు, రవితేజ గారు. ఈ అచైన్డ్ స్టార్డమ్ ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఆల్మోస్ట్ లేట్ 30s లో వచ్చింది ఆయనకి. సో అన్ని రోజు కూర్చోవాలి, నీకు ఆ ఓపిక ఉందా? నాకు తెలీదు, నేను ఐ జస్ట్ టోల్డ్ ఓకే నో ప్రాబ్లం, ఐ విల్ ట్రై. అండ్ అంటే బ్రహ్మాజీ గారు చూసిన స్ట్రగుల్ అనేది అదొక వేరే రేంజ్ అది. అండ్ ఆయన సన్నగా వచ్చినప్పుడు మీకు కొంచెం బెనిఫిట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటూ ఉంటాయి అని అనుకుంటారు. అయితే ఒక కొత్త ఆర్టిస్ట్ గా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి చాలా ఈజీ. ఫ్రెష్ మైండ్, ఫ్రెష్ అంటే ఆయన ఫ్రెష్, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఏ లేదు. అంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను బ్రహ్మాజీ అబ్బాయి, నేను ఒక ఆఫీస్కి వెళ్తున్నాను, నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఆ ఫ్రీగా మూవ్ అవ్వరు. అంటే ఈయనతో ఇలా మాట్లాడాలా, ఈయనకి ఇలా రోల్ ఇవ్వాలా, ఇది ఇవ్వకూడదు, ఇది ఇస్తే తక్కువ అనుకుంటారు, ఈగోలో తీసుకుంటారు, అవన్నీ ఉంటుంది. టోటలీ కొత్త అంటే ఆ ఫ్రీడమ్, ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక్కడ ఒక బ్యారియర్ ఉంటుంది నాకు, అది దట్ వెరీ డిఫికల్ట్ అండి. చాలా మంది ఈజీ అయిపోతుంది అనుకుంటారు, అస్సలు కాదు. అంటే అలాంటి టైంలో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీ దగ్గరికి? అంటే అప్పుడు నేను ఏడీగా చేశాను కృష్ణవంశీ గారి దగ్గర. ఓకే, నక్షత్రం మూవీ సందీప్ కిషన్ గారు, సందీప్ కిషన్, సాయిధరం తేజ్, వాళ్ళందరూ. ఆ టైంలో చందు సార్ వాజ్ మన డైరెక్టర్, చందు సార్ పిట్ట కదా, ఆయన ట్రయల్స్ లో ఉండే. ఓకే, మెర్లపాక గాంధీ దగ్గర వెళ్ళారు పిట్ట కథ స్టోరీతో, ఇది నేను తీయాలో వాట్ ఎవర్ హీ వెంట్ ఫర్ హిస్ ట్రయల్. ఆయనకి తెలుసు డాడీ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ స్క్రిప్ట్ ఫర్ మీ. ఓకే, ఆయన చెప్పారు ఇది చాలా బాగుంది, ఒకసారి వినండి. విన్నారు, నచ్చింది. అప్పుడు నేను జస్ట్ స్టోరీ విన్నాను, నా ఒపీనియన్ ఏమి ఉండదు, ఎందుకు నాకు నేనేం డిస్కషన్ తీసుకోవాలి, నేను కొత్తని. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్, ఇది చేయాలా లేదా అని. డాడీ వి ఆల్ వెంట్ అరౌండ్ చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ దగ్గర, ఎవరేం ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు. దెన్ వీ ఆర్ సెల్ఫ్ ఫండింగ్ తో వి షార్ట్ దట్ మూవీ. అంటే బ్రహ్మాజీ గారు సన్నాగానే ప్రొడ్యూసర్స్ వస్తారు ఇలా అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు, కేక్ వాక్ అనుకుంటూ ఉంటారు మీ జర్నీ. But 4 years జరిగి 4 years అయింది, 4 years struggle, 4 years with that script. Then we shot on our own. ఊరికి వెళ్ళి 15 members వెళ్ళి ఆ చిన్న చిన్న కెమెరాతో మొత్తం మూవీ షూట్ చేసాం. మొత్తం అంటే ఇంపార్టెంట్ సీన్స్ అవన్నీ షూట్ చేసి ఒక షోరీ లాగా చేసాం, ఆల్మోస్ట్ 1.5 hour షోరీ లాగా చేసాం. దెన్ విత్ దట్ షోరీల్ ఆల్సో చాలా ఆఫీస్ తిరిగాము. ఓకే, అది ఒక డెమో కింద చూపించడానికి. వాళ్ళు చూపించినప్పుడు కొంతమంది అంటే ఫేస్ టు ఫేస్ బాగుంది అని అంటారు, కానీ ఎవరు ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేయడానికి చేస్తామని ఎవరు అనట్లేదు. కొంతమంది చందు సార్ దగ్గర స్క్రిప్ట్ మారమని చెప్పారు, కొంచెం చేంజెస్, ఆయనేమో లేదు ఇలానే తీయాలి. కొంతమంది ఏమో హీరోయిన్ మారుద్దాం, ఎవరో పెద్ద వాళ్ళని తీసుకుంటే ఇది వేరే స్కేల్ వెళ్ళిపోతుంది. వి ఆల్ స్టక్ టు ఇట్. ఫైనలీ భవ్య క్రియేషన్ వాజ్ లుకింగ్ ఫర్ అ కమ్బ్యాక్. అప్పుడు దాకా వాళ్ళకి మంచి కమ్బ్యాక్ లేదు, అంటే దే డిడ్ంట్ మేక్ అ లాట్ ఆఫ్ మూవీస్ టిల్ దెన్. వాళ్ళకి నచ్చింది అండ్ దెన్ వావ్ వెంట్ అహెడ్. అండ్
ఆ మూవీ తీయడం కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్గా జరిగింది అనేది విన్నాం మేము. కాస్త ఆ టైంలో జరిగిన ఏమన్నా సినారియో షేర్ చేసుకుంటారా? లేదండి, వి మేడ్ ఇట్ ఇట్ రికార్డ్ బ్రేకింగ్ టైమ్. వి ఫినిష్డ్ ద హోల్ మూవీ ఇన్ 35 days. జస్ట్ 35 days, 1 month. 35 days, that also 4 different states. ఎలా తిరిగారండి అంతకాలం? ఒక రోజులో 4 షిఫ్టింగ్ జరిగేది. ఓకే. అంటే ఇక్కడ ఒక షాట్ జరుగుతుంటే ఆల్రెడీ ప్రొడక్షన్ వ్యాన్ వేరే లొకేషన్కి వెళ్ళి అక్కడ సెటప్ జరుగుతుంది. సో వి ఫినిష్ షాట్, వీఆర్ గోయింగ్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, ఇంకొక షాట్. అండ్ ఈ టైంలో ఏమైపోయిందంటే ప్రొడక్ట్ ఎంత బాగున్నా కానీ దానికి సరైన ప్రమోషన్ చేయకపోయినా అది హిట్ అవడం కష్టమే. అలా అయిపోయింది ఇప్పుడున్న టైము. అది ఉంది, ఇప్పుడు అది కూడా మారుస్తుంది, అది కూడా మారిపోతుంది. అంటే జనాలకి అర్థమైపోతుంది, పెద్దవాళ్ళని పిలిపించి వీళ్ళు ఏదో పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా మూవీస్ వచ్చిన పెద్దవాళ్ళు ప్రమోట్ చేశారు కానీ నడిచిన వెళ్ళలేదు. మూవీ ఫంక్షన్ లో చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? నాకు 1 day ముందు తెలిసింది, 1 day ముందు వస్తున్నారని. నాకు ఫస్ట్ నమ్మకం లేదు ఆయన వస్తారని. అప్పుడు స్లోలీ సింక్ అయింది. అంటే మీకు తెలిసే ఉంటుంది కదా బ్రహ్మాంజీ గారికి చిరంజీవి గారికి ఉన్న బాండింగ్. తెలుసు, అంటే ఆయన అంత అంటే ఉంటది కదా చిరంజీవి గారు వస్తున్నారంటే ఎంతమంది చెప్తే కూడా ఆయన చూసినంత వరకు మనకు నమ్మకం రాదు. అప్పుడు ఆయన ఆ రోజు ఫంక్షన్ వచ్చిన తర్వాత ఓకే నిజంగానే జరుగుతుంది. అండ్ ఆ మూవీ ఫంక్షన్ లో ఆయన ఇంకో టైటిల్ రివీల్ చేయడం కానీ అది చాలా వైరల్ అయింది కదా, అది చాలా ప్లస్ అయింది. అండ్ నిజంగా ఆ టైంలో ఆ మూవీ ప్రమోషన్ చేస్తున్న టైంలో కూడా వేరే ఆఫర్స్ అప్పటికే వచ్చున్నాయా లేదంటే తర్వాత ఏం జరిగింది? అది ఆ టైంలో నథింగ్, నో ఆఫర్స్ అలా రాలేదు. 6 days కాదు 5 days నడిచింది హాల్లో. ఫస్ట్ 3 days ఫుల్ వెళ్ళింది. నాకు కరోనా న్యూస్ స్ప్రెడ్ స్టార్ట్ అయింది. సో అది ఆఫ్టర్ దట్ 5 days స్లోలీ ద క్రౌడ్ తక్కువ అయిపోయింది. దెన్ ఇమీడియట్లీ ఆ జంతా లాక్డౌన్ వేసారు. వి ఇమీడియట్లీ రిలీజ్డ్ ఇట్ ఇన్ అమెజాన్ ఇట్ ర్యాన్ వెల్. 3 days ఆన్ థియేటర్, 3-4 days. అమెజాన్లో ఫస్ట్ డిజిటల్ బ్లాక్ బస్టర్. అవును, ఫాస్టెస్ట్ 100 million వ్యూస్ ఫర్ రీజనల్ సినిమా. టు మార్కెట్ మై సెల్ఫ్ ఐ డెంట్ గెట్ దట్ ఛాన్స్. ఓకే, లాక్డౌన్ పడిపోయింది, ఆఫీసెస్ ఆర్ క్లోజ్డ్, ఎవరిని వెళ్ళి కలవాలా ప్రొడ్యూసర్స్తో బ్యానర్స్తో మీట్ చేయాలంటే అప్పుడు బ్లాక్ అయిపోయింది. సో 1 year ఐ వాజ్ జస్ట్ ఐ హ్యాడ్ టు మార్కెట్ మై సెల్ఫ్ అగైన్ ఆఫ్టర్ 1 year. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. దెన్ స్లమ్డాగ్ హస్బెండ్ అది వచ్చింది. నాకు లైన్ నచ్చింది కానీ ఎగ్జిక్యూషన్లో సెకండ్ హాఫ్ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వచ్చింది. అగైన్ దట్ డిడ్ంట్ వర్క్అవుట్. పిట్టకథ హెల్ప్ మీ అ లాట్. అవును, దిస్ డిడ్ంట్ హెల్ప్ మీ మచ్. ఇప్పుడు కూడా వాట్ ఎవర్ మూవీస్ ఐఎమ్ గెటింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ పిట్టకథ. అవును, నాట్ స్లమ్డాగ్ హస్బెండ్. సో అంటే మిమ్మల్ని ఎలా చూస్తున్నప్పుడు కంపల్సరీ ఇది ఒక కొత్త మేక్ ఓవర్ లా కనిపిస్తూ ఉంది ఈ లుక్ అంతా కూడా. అండ్ చేతి మీద టాటూ గురించి కాస్త చెప్తారా? అది ఏదైనా మూవీ కోసం టైంలో, ఇప్పుడు కాదు. దాని మీనింగ్ చెప్తారా? మీనింగ్ ఏం లేదండి. బ్రెజిల్లో ఉండే షిప్లో అప్పుడు చూపిస్తారా మన ఆడియన్స్ కి? ఓకే. సో ఇప్పుడు బ్యాచ్మేట్స్ తో బయటికి వెళ్ళాం. ఫస్ట్ షోర్ లీవ్ దొరికింది మనకి బయటికి వెళ్ళడానికి. ప్లస్ బ్రెజిల్ కదా అని మన కెప్టెన్ పంపించారు మమ్మల్ని. మంచి ఒక బార్ చూసుకుని బీచ్ సైడ్ బార్ చూసి బాగా తాగాం. అక్కడ బ్రెజిల్లో ఎక్కువ మంది దే హ్యావ్ టాటూస్, బాడీ టాటూస్. అందరూ చూసి అరే అందరు టాటూస్ చేసుకోవాలరా అంటే అప్పుడు దాకా అందరు తాగేసి ఉన్నారు. టాటూ పార్లర్లో తీసుకెళ్ళారు మా ఏజెంట్. అందరు టాటూస్ చేస్తున్నారు మా బ్యాచ్మేట్స్ అందరూ. వాళ్ళు సెలెక్ట్ చేసి నేను బాగా తాగేస్తున్నా. ఆడు వచ్చి నన్ను అడిగారు వాట్ టాటూ యూ వాంట్. నాకు అస్సలు అర్థం కాలేదు ఏం చెప్పాలో అంటే. వాట్ డూ లైక్ అంటే అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ట్రాన్స్ఫార్మర్ అని కొన్ని ఫొటోస్ చూపించిండు ఆ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆడు చెప్పాడు డోంట్ పుట్ ఇట్ హియర్, ఇట్ విల్ షో రివీలింగ్ ఉంటుంది, ఇక్కడ పెట్టండి. లేదు నాకు ఇక్కడే కావాలి, తాగి ఉన్నాను కదా ఇక్కడే కావాలి, నాకు అదే కావాలన్నట్టు. సో అండ్ అలాగే తర్వాత మీరు చేయబోయే మూవీస్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. డెఫినెట్లీ ఈ లుక్ గురించి కాస్త డీటెయిల్ గా చెప్తారా? ఏమన్నా రివీల్ ఉందా?
రివీల్ చేయలేను, అంటే అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు. అంటే మాకు వచ్చిన న్యూస్ ప్రకారం ఒక బిగ్ హీరో మూవీలో ఇంకా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, 1 కాదు 2 సినిమాలని తెలిసింది. ఆ, మీకు వచ్చిన న్యూస్ కరెక్టే, కానీ ఏ మూవీ నేను చెప్పలేను, ఏ హీరో అని చెప్పలేను. అంటే స్టార్ హీరోనేనా? వెరీ బిగ్ స్టార్, వెరీ బిగ్ స్టార్, గ్లోబల్ స్టార్, గ్లోబల్లీ రీచ్ ఉన్న స్టార్. అంటే రామ్ చరణ్ గారు అనుకోవచ్చా, లేదంటే ఇంకెవరైనా? చెప్పలేను. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు గ్లోబల్ రీచే, ఎన్టీఆర్ గారు గ్లోబల్ రీచే, అల్లు అర్జున్ గారు గ్లోబల్ రీచే, సో రామ్ చరణ్ గారు ఉన్నారు. ఓన్లీ స్టార్ కరెంట్లీ ఇన్ ఇండియా హూ హ్యాస్ a 350 crore ఓపెనింగ్, ఐ థింక్ కనిపెట్టేయచ్చు అయితే. సో మీరు హీరోగా చేసే మూవీస్ కూడా ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఎలాంటి కథలు ఎంచుకున్నారు? ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయని తెలుస్తా ఉంది షూటింగ్కి. షూటింగ్ ఐఎమ్ గోయింగ్, ఇది ఈ పెద్ద మూవీ చేస్తున్నాను కాబట్టి వాటిని కొంచెం పోస్ట్పోన్ చేశాను. ఒకటేమో సోషియో ఫ్యాంటసీ, ఓకే, ఇంకొకటేమో కామెడీ యాక్షన్. దట్ కామెడీ యాక్షన్ హ్యాస్ 3 parts. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్ బాగా జరిగితే సెకండ్, ఒకవేళ ఫస్ట్ పార్ట్ పట్టయితే సెకండ్ థర్డ్ అవ్వదు. సోషియో ఫ్యాంటసీ అనగానే మళ్ళీ అలాంటి కథలు కాస్త గ్యాప్ తీసుకుంటూ వస్తూ ఉన్నాయి ఈ మధ్యన మళ్ళీ. సో అది ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇట్ ఈస్ ఆన్ బ్లాక్ మ్యాజిక్ అండి. బ్లాక్ మ్యాజిక్ అది పురాణ కాలం బ్లాక్ మ్యాజిక్, ఇప్పుడు చేసిన బ్లాక్ మ్యాజిక్. అంటే ఇప్పుడు విరూపాక్ష లాంటి మూవీ ఆ విషయం మీద బాగా హిట్ అయింది. లేదండి, గాన్ టు మోర్ పురాణ. ఓకే, బాగా ఓల్డ్ ఏజ్ లో, ఓల్డెన్ టైమ్స్ లో వాళ్ళు, దట్ బ్లాక్ మ్యాజిక్ వాస్ వెరీ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఆ జుట్టు ఇవన్నీ చేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తే, అప్పుడు అలా చేసేది కాదు. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అంటే మన డైరెక్టర్ మొత్తం రిసర్చ్ చేసి. ఓకే, డైరెక్టర్ గారి పేరు హరి. ఈజ్ న్యూ కమింగ్, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా న్యూ అప్కమింగ్. అంటే పెద్దవాళ్ళు నాతో ఎందుకు చేస్తారు, మార్కెట్ ఉండాలి. తప్పకుండా చేస్తారు సార్ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే మీ డెడికేషన్ అనేది క్లియర్ తెలుస్తా ఉంది. అండ్ టైం, మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో టైమ్, లక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో మామూలు డాడీతో బాండింగ్ ఎలా ఉంటుంది డైలీ ఇంట్లో కానీ? నేను సెపరేట్ గా ఉంటున్నా, నా ఓన్ ఫ్యామిలీతో ఉంటున్నా. మీ, మై వైఫ్ అండ్ మై సన్, సో వీ లివ్ సెపరేట్లీ. డాడీ రోజు కలుస్తూనే ఉంటాం. డాడీతో ఎక్కువ మాటలు ఉండదు, అంటే ఎంత వర్క్ విషయం దాకా, అంటే వర్క్ అంటే జస్ట్ నాట్ మూవీస్, ఇంటి పని ఏదైనా వేరే అక్కడ దాకానే ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు. ఎందుకు ఎక్కువ ఇంటరాక్షన్ చేస్తే ఆయన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ ఎక్కువ క్వశ్చన్స్ తో కౌంటర్లు వస్తాయి. సో నేను ముందే కట్ ఆఫ్ చేస్తా, వద్దని. అంటే భయం ఉంటుందండి బ్రహ్మజీ గారు అంటే మీకు? భయం అని ఉంటుంది. ఆయనతో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ నాకు తెలుసు ఆర్గ్యుమెంట్లో వెళ్ళిపోతుంది. ఆయన పాయింట్ ఆఫ్ ఒపీనియన్ వేరేలాగా ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ ఒపీనియన్. అది ఆ పాయింట్ రీచ్ అయ్యాక ముందు నేను కట్ చేసి ఓకే డాడీ ఓకే. అంటే బ్రహ్మాజీ గారు ఇంతకు ముందు ఎప్పుడా చూసాం, ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నారు, ఏంటి సీక్రెట్ అది? అది మమ్మీనే అడగాలి, మీకు కూడా తెలియదు. అంటే మా మమ్మీయే చాలా ఫుడ్ ఎవ్రీథింగ్ స్ట్రిక్ట్ గా ఉంటుంది. అంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే ఆయన లుక్స్, అలాగే ఆయనకున్న డిఫరెంట్ క్వాలిటీస్ లో మీరు ఒకటి తెచ్చుకోవాలి, ఒకటి కావాలి, తీసుకోవాలి అని అనుకుంటే ఏది తీసుకుంటారు? ఆయన పేషెన్స్ అండి. ఓకే, నథింగ్ రిలేటెడ్ టు హిస్ వర్క్, బికాజ్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ స్టైల్ యూనిక్ గా ఉంటారు. అంటే వాళ్ళని మిమిక్ చేస్తే మనలో యూనిక్నెస్ ఉండబోతుంది. ఆయనలో తీసుకురావాలంటే, నేను నేర్చుకోవాలంటే ఆయన పేషెన్స్ చాలా ఉంది. పేషెన్స్. వావ్. అంటే ఆ పేషెన్స్ చూసిన టైం ఏదైనా ఉందా, సెటైన్ టైం ఏదైనా? అంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కదా, అంత పేషెన్స్ ఉండాలి నన్ను పెంచాలంటే. అండ్ ముఖ్యంగా యాజ్ ఏ మూవీ యాక్టర్గా, ఒక హీరోగా మీరు ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ చూస్తూ ఉంటారు 100%. అండ్ ముఖ్యంగా రైట్ నో తెలుగు సినిమా చనిపోతుందని చెప్పేసి ప్రొడ్యూసర్లు ముఖ్యంగా చెప్తున్న మాట, రివ్యూస్, తెలుగు రివ్యూస్ అనేవి ఇట్లా ఉంటున్నాయి, తెలుగు రివ్యూస్ అనే వాళ్ళు ముందుగా ఎలా ఇస్తున్నారు, అది ముఖ్యంగా పెద్ద సినిమాకి చిన్న సినిమాకి కూడా ఎఫెక్ట్ బాగా కల్పిస్తూ ఉంది. దీని మీద మీ వ్యూ ఏంటి? అంటే మొన్న నాగవంశి గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన కరెక్ట్గా మాట్లాడారు. లీవ్ అస్ ఫర్ ఫ్రైడే, సాటర్డే, సండే, దాని తర్వాత మీరు రాయండి. లెట్ ఆడియన్స్ డిసైడ్ వెదర్ ద మూవీ ఇస్ గుడ్ ఆర్ నాట్ అని. మీరు సింగిల్ పర్సన్ రాస్తున్నారు, లేకపోతే వీ డోంట్ నో వెదర్ యూ గాన్ అండ్ వాచ్ ద మూవీ ఆల్సో. వేరే ఎవరు మాట విని మీరు రాస్తున్నారు, మేబీ అది one person's ఒపీనియన్ అండి, నాట్ ద హోల్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఒపీనియన్.
మీకు నచ్చిన మూవీస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చిన మూవీస్ మీకు నచ్చకపోవచ్చు. సో యూ కెనాట్ రైట్ అ సింగిల్ పర్సన్ మూవీ అండ్ కిల్ ద మూవీ దేర్ ఓన్లీ. ఆయన కరెక్ట్గా మాట్లాడు, బికాజ్ ఎంత కష్టపడుతున్నారండి అంత ఆయన, అంత ప్రొడ్యూసర్ పుట్టింగ్ సో మచ్ మనీ, యాక్టర్స్ ఆర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్ విత్ వన్ సింగిల్ పెన్ అండ్ పేపర్తో యువర్ అండ్ యువర్ ఓన్లీ సింగిల్ ఒపీనియన్ దట్ అవును. ఇట్ ఈస్ నాట్ దట్ యువర్ గోయింగ్ అరౌండ్ ద ఆడియన్స్ మీకు నచ్చిందా కలెక్టివ్ ఒపీనియన్ తీసుకొని రాయట్లేదు కదా. అంటే వెబ్సైట్ లో రాసే రివ్యూ అయి ఉండొచ్చు ఎక్కడైనా, అది సింగిల్ ఆ పర్సన్ యొక్క ఒపీనియన్ కాబట్టి దాని జడ్జ్మెంట్ లో చూడొద్దు అంటారు. అవును, ఎస్. అండ్ ఒకప్పుడు సంజయ్ గారు న్యూస్ పేపర్స్ అనేవి, ఇప్పుడు కాదు ఒక 20 years బ్యాక్ అనుకోవచ్చు, హెవీ ఇంపాక్ట్ ఉండేది అందులో, హెడ్లైన్స్ కింద ఏమొచ్చినా సరే. రైట్ నో మీమ్స్ అనేవి, మీమ్ పేజెస్ అనేవి అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ ని కల్పిస్తున్నాయి జనాల్లో. సో వాటి గురించి ఏమంటారు? వాళ్ళు ఒక్కసారి ఒక మీమ్ ట్రెండ్ అయింది అంటే జనాలందరూ దాన్ని బిలీవ్ చేసే రేంజ్ వేరే అయిపోతుంది. సోషల్ మీడియా అనేది ఉద్యమాలను సృష్టిస్తుంది, చాలా విషయాలకి సొల్యూషన్ ఇస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. సో దీనిపై మీరేమంటారు? మూవీ ప్రకారంగా ఒకటి చెప్తానండి, లెట్ ఇట్ బి రివ్యూవర్స్, మీమ్స్, క్రిటిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హౌ ఆర్ యూ ఇన్ ద బిజినెస్? మీరు ఇప్పుడు ఉన్నారు ఒక బిజినెస్లో, లైక్ క్రిటిక్ ఆర్ మీమర్ ఆర్ రివ్యూవర్, మీ బిజినెస్ ఎలా జరుగుతుంది? ఈ మూవీస్ వస్తున్నాయి కాబట్టి. మూవీస్ లేదంటే బిజినెస్ ఉండదు. సో వాట్ ఆర్ యూ డూయింగ్? యూఆర్ కిల్లింగ్ ద మూవీస్. సో తమ వర్క్ని వాళ్ళే చంపేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. యూ సపోర్ట్ అస్, కలిసి పని చేయండి, విల్ బి అ లాంగ్ రన్. సింపుల్ యాజ్ దట్. ఇంకా సోషల్ మీడియా ప్రకారం మీరు అడిగిన క్వశ్చన్ అంటే, there is a lot of, more than positivity, there is a lot of negatives happening. సో తెలుగు సినిమా అనేది ఇప్పుడు గ్లోబల్ వైజ్ చాలా పేరు తెచ్చుకుంటుంది. దానికి మెయిన్ రీజన్స్ మన డైరెక్టర్స్ అందరూ కూడా. రాజమౌళి గారు, అవును, ఆయన వల్ల ఆ డోర్ ఓపెన్ అయింది. సో బట్ చాలా మంది ఫ్యాన్స్ లో కానీ ఎక్కువ మంది ఏంటంటే ఏదైనా చేస్తే ఒక హీరో చేశాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా బాగుంది, ఈ సినిమా ఎట్లా ఉందంటే హీరోనే అన్నట్టు బిలీవ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్కి ఆ క్రెడిట్ ఇంకా ఇవ్వడం లేదు, డైరెక్టర్కి ఇంకా వెళ్ళాల్సిన క్రెడిట్ వెళ్ళట్లేదు అనడంలో ఎంతవరకు ట్రూ ఉందంటారు ఇండస్ట్రీలో కానీ? లేదు, అది కూడా మారిపోతుంది. దే ఆర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు తెలుసు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని మూవీ వచ్చి హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. వాళ్ళకి తెలుసు అనిల్ రావుపూడి మ్యాజిక్, ఆయన మ్యాజిక్ వల్ల అవుతుంది. అది ముందు ఉండే ఒపీనియన్, డైరెక్ట్ గా హీరోకో హీరోయిన్కో ఆ క్రెడిట్ వెళ్తుంది. ఇప్పుడు మారింది ట్రెండ్. దేర్ అండర్స్టాండ్ ఈ డైరెక్టర్ మూవీ వెళ్ళి చూస్తే ఏదో ఉంటుంది, మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పైసలు వసూలు ఉంటుంది. సో దే ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద డైరెక్టర్స్. ఎస్, దెర్ ఇస్ స్టార్ ఇంపాక్ట్స్ ఉంటాయి, కానీ దే ఆర్ సీయింగ్ ఓకే ప్రభాస్ గారు, ఈ మూవీలో ప్రభాస్ గారు ఉన్నారు, వెళ్ళి చూడాలి. ప్రశాంత్ నీల్, అరే ప్రశాంత్ నీల్ అంటే ఆయన చాలా బాగుంటుంది మూవీ, ఈ మాట వస్తుంది. అవును. అండ్ మీకు ఒక చిన్న ఫజిల్ సార్, ఇప్పుడు నేను చెప్పే 3 డైరెక్టర్స్లో ఎవరి డైరెక్షన్లో హీరోగా చేయాలి అనుకుంటున్నారో మీరు చెప్పాలి. నేను అందరి డైరెక్టర్తో అలా చెప్తారు, బట్ మీకు ఒక ఆప్షన్ వచ్చింది. డిప్లొమాటిక్ కాదు, నిజంగానే నాకు ఐ లవ్ మై సౌత్ ఇండస్ట్రీ. బట్ లెట్ ఇట్ చూస్ సార్ ఈసారికి ఈ క్వశ్చన్ లో. అనిల్ రావుపూడి గారు, సందీప్ రెడ్డి వంగ, రాజమౌళి గారు, ఈ 3 ఒక ఆఫర్ ఇచ్చి వాళ్ళ సినిమాలో హీరోగా చేయాలి లేదంటే మెయిన్ రోల్ చేయాలి అనే ఒక ఆఫర్ వచ్చినప్పుడు ఒకరిని చూస్ చేసుకోవాలి అన్న టైంలో ఎవరిని చూస్ చేసుకుంటారు? సందీప్ రెడ్డి వంగ గారు. ఎందుకు? ఆయన ఏ రకంగా? అదర్ 2 డైరెక్టర్స్ ఆర్ నాట్ గుడ్, దే ఆర్ వెరీ గ్రేట్. వెరీగా అందరూ గ్రేటే. బికాజ్ నాకు రా రస్టిక్ అంటే చాలా ఇష్టం. ఓకే. I came from the Navy background. Yeah. I was always brought up in that raw rustic. అంటే డిప్లొమసీ అని నాలో లేదు. మనసులో ఏది ఉంటే ఆ నోరులో ఉంటుంది. అండ్ నాట్ దట్ ఐ విల్ హర్ట్ దట్ పర్సన్, అవతల వాడిని. ట్రాన్స్పరెంట్గా ఉంటా, బికాజ్ నేను బిలీవ్ చేస్తే ట్రాన్స్పరెంట్ ఉంటే ఫర్దర్గా ప్రాబ్లం ఉండదు. నేను ఒక మాట అనేసి తర్వాత ఆ మాట మార్చి లేదు. ఇది నేనండి, నాతో పని చేస్తారా, మీరు కూడా ఇది నేను, వీ కెన్ వర్క్ టుగెదర్. తర్వాత ప్రాబ్లమ్స్ రాదు. అరే నువ్వు అప్పుడు అలా చెప్పావు ఇలా చెప్పావు ఇప్పుడు ఎందుకు అలా అంటే ఉండదు. ఎలా ఉన్నానో అలానే ప్రజెంట్ చేసి వెళ్తున్నా. సో సందీప్ వంగ గారు మూవీలో చూస్తే హీ గెట్స్ అవుట్
రా రస్టిక్ క్యారెక్టర్స్. జనాలు ఎలా ఉంటారో అదే పోర్ట్రే చేస్తున్నారు. అండ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా రెస్ట్రిక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనేది చాలా మంది చెప్పిన మాట. సో అది మీకు బాగా ఇష్టం అంటారు? అవును, ఎందుకు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సొసైటీలో బతుకుతున్నప్పుడు ఒక మనిషిగా మనం ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాం, ఒకలాగా బిహేవ్ చేస్తాం, ఒకలాగా మాట్లాడతాం, బాసెస్తో ఒకలాగా మాట్లాడతాం, అందరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాం. ఎందుకు వాళ్ళ బిహేవియర్ పట్టి, వాళ్ళ మూడ్ పట్టి, వాళ్ళ ఈగోస్ పట్టి మేము మోల్డ్ అయ్యి అలా మాట్లాడతాం. ఒరిజినల్ నా ఒరిజినాలిటీ ఇక్కడ, ఆ ఒరిజినల్ క్యారెక్టర్సే నేను పోర్ట్రే చేస్తున్నా స్క్రీన్ పైన. ఓకే. అండ్ ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీలో ప్రణవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒక ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చాలా మందికి ఐడియా ఉన్నారు. తనతో ఎలా ఉండేది టైము? తను చాలా ప్రొఫెషనల్ అండి. అంటే నో టాంట్రమ్స్, షీ కమ్స్, డస్ హర్ వర్క్, షీ డస్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంటే డైరెక్టర్ ఎలా చెప్తారో అలా చేసి, అంటే వెరీ ప్రొఫెషనల్. అండ్ నాట్ దట్ ఆరోగెన్స్ అని కాదు, అందరితో కలిసి ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చాం కాబట్టి ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియా, నేను తెలుగు ఒకటే అడగట్లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? నాకు ప్రతి ఇండస్ట్రీలో ఒక ఫేవరెట్. చెప్పండి మరి. ఇప్పుడు సరే నేను అడుగుతా, టాలీవుడ్ లో ఎవరు? రష్మిక గారు. రష్మిక గారు. బాలీవుడ్ లో? ఆలియా భట్. కోలీవుడ్? కన్నడలో శ్రీనిధి శెట్టి. శ్రీనిధి శెట్టి కన్నడ. ఓకే. తమిళ్లో ప్రియాంక మోహన్. ప్రియాంక మోహన్. ఓకే. సో మలయాళంలో అంటే మలయాళంలో దట్ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎవరు అనలేము, బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. అంటే మన ఆడియన్స్ కి అయితే మాత్రం హనీ రోజా అంటారు అనుకుంటా, నాకు తెలిసి. మీరు హనీ రోజా అని ఒక యాక్టర్ ఉన్నారు కాదు? సో అండ్ స్పెసిఫిక్గా ఈ యాక్టర్తో ఇప్పుడు అంటే ఒక లెజెండ్స్ అని చెప్పవచ్చు. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ నలుగురితో ఛాన్స్ వస్తే ఒకరిని చూస్ చేసుకోవాలనుకుంటే? లేదు, అక్కడ చాయిస్ ఉండదు. వద్దు, అందరితో ఛాన్స్ వస్తే నలుగురితో చేయాలి. అండ్ డెఫినెట్లీ బ్రహ్మజీ గారు యాజ్ అన్ యాక్టర్గా ఎన్నో యాక్టర్స్తో చేస్తున్నారు, ఎంతో మంది హీరోస్తో చేస్తున్నారు, అందరితో చాలా మంచి బాండింగ్ ఆయన ఉంది అనమాట. అండ్ ఒక ఈవెంట్లో ఎన్టీఆర్ గారు కూడా ఆయనతో చాలా ఇదిగా ఉంటుంది ఒక సీన్. అయితే అంటే నాన్నగారు మూవీస్లో కానీ లేకపోతే ఆయన చేసిన రోల్స్లో కానీ మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? కృష్ణ గారి వీర ప్రేమ కథ. ఓకే, చాలా ఫేవరెట్ అది. అంటే ఇన్స్పైర్ చేసిన రోల్ అయితే నాకైతే ఖడ్గంలో ఆయన చేసిన రోల్ అనమాట. అది చాలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్, చాలా డిఫరెంట్. అంటే ఆ పర్సన్లో అంత ఆ సెన్సిటివిటీ బ్లెండ్ అయిపోయి ఉన్న పర్సన్. నాకు దాని ముందు చంద్రలేఖ. ఆయన ఆఫీస్ లో, బ్యాంక్ ఆఫీస్ లో కూర్చొని జ్యూస్ అంటే మీరు ఆ కామిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా ఆయనలో, అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటూ ఉంటాయి. దాని గురించి ఏమంటారు? అంటే అది నేను ఇంట్లో చూడను, ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ ఈ మధ్య కాలం కొంచెం ఆయన కామికల్ గా అవుతున్నారు ఇంట్లో, బికాస్ ఆఫ్ మై వైఫ్ అండ్ నా కొడుకు. దానివల్ల ఓపెన్ అప్ అవుతున్నారు ఆయనకి. మేబీ అది మీకు కొత్తగా ఉందంట? లేదు, నాకు కొత్తగా ఉంది, నా మమ్మీకి కూడా కొత్తగా ఉంది. మేబీ ఆయనకి అది ఆ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు వస్తుందో లైఫ్ లో అని ఎదురు చూస్తుండే ఒక గ్రాండ్ సన్. అది మేబీ సంథింగ్ ఓపెన్ అప్ ఇన్ హిమ్. బట్ బయటకు వచ్చాక ఆయన తాతయ్య గారు అంటే మాత్రం ఆయన ఒప్పుకోరు, నాకు తెలుసు. ఏమో నాకు తెలియదు, అంటే ఎక్కువ మందికి తెలీదు, డిడ్ంట్ రివీల్ ఆర్ ఎనీథింగ్. సో ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్తో మన ఆడియన్స్ ముందుకు రావాలనుకుంటున్నారు? మీ ప్లానింగ్ ఎలా ఉంది? అండ్ ఇప్పుడు ఒక సోషియో ఫ్యాంటసీ, యాక్షన్ డ్రామా, కామెడీ యాక్షన్ మూవీ. సో ఒక విలన్ గా చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఉందా? చాలా, ఎప్పటి నుంచి అందరికి చెప్తున్నా, నాకు నెగటివ్ రోల్ ఒకటి ఇవ్వండి. అంటే అలాంటి ఛాన్స్ వస్తే ఎవరికి యాంటగనిస్ట్ గా చేయాలనుకుంటున్నారు? ఎవరు ముందు వీళ్ళతో నేను అంటే ప్రభాస్ ముందు నేను చేయలేను, ఆయన కట ముందు నేను విలన్ గా చేస్తే ఉండదు. అల్లు అర్జున్ గారు ముందు. సో ఆయన పుష్ప 2 అనేది అసలు వేరే లెవెల్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఏమంటారు అసలు అలాంటి మూవీస్ గురించి? ఏమంటారు సుకుమార్ గారి డైరెక్షన్ గురించి? ఏమంటారు? దిస్ ఇస్ బోత్ ఆఫ్ దెమ్ అండి, అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు, బోత్ ఆఫ్ దెమ్
లైఫ్ ప్రాణం మ్మ్. పోషన్ అని ఆ వర్డ్ ఉంటుంది కదా, మ్మ్. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మ్మ్. వాళ్ళు ఈ మూవీలో ఈ 2 పాటలు మ్మ్. ఇచ్చేసారు. అండ్ అల్లు అర్జున్ గారితో మీ ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుంది? బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇండస్ట్రీ వాళ్ళు రోజు కలిసినే ఉంటారు, అలాంటివి ఏమి ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఎవరి పనులు అలా ఉంటారు. మ్మ్. డాడీ కలుస్తుంటారు. మ్మ్. వాళ్ళు ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అని వర్డ్ వచ్చిన తర్వాత మనం థియేటర్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నప్పుడు డాడీ బన్నీ గారికి ఫోన్ చేశారు, మ్మ్. చాలా బాగుంది వాట్ ఎవర్ మ్మ్. అప్పుడు మమ్మీకి ఫోన్ ఇచ్చేసి నాకు ఫోన్ ఇచ్చేసి వి ఆల్సో కంగ్రాచులేట్ అలా ఉంటుంది మాటలు. రోజు కలవడము, ఇంట్లో కూర్చొని డిన్నర్ చేయడం, బయట వాళ్ళు అలా అనుకుంటారు కానీ అలా ఏం జరగదు. సో అంటే ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే సంజయ్ గారు డైరెక్షన్ లో కూడా ఇంట్రెస్ట్ ఉంది అనే మాకు వినిపిస్తున్నాయి గాసిప్స్ రూమర్స్, మరి మీదే చెప్పాలి. డైరెక్షన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇన్ ఫ్యూచర్? మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే ఐ రైట్ అ లాట్. రైట్. రిటన్ మై ఓన్ స్క్రిప్ట్స్. ఓకే ఓకే. ఎక్కువ ఏ జానర్ ఎక్కువ ఇష్టం మీకు బాగా? అంటే థ్రిల్లర్స్ మీరు మైథాలజీ అండ్ యాక్షన్. మైథాలజీ అండ్ యాక్షన్, అందుకని సోషల్ ఫ్యాంటసీ ఎంచుకున్నారు వెంటనే? అవునవును, అందుకే అది నేను చెప్పాను కదా, ఒక మూవీ చేస్తున్న కామెడీ యాక్షన్. బిఫోర్ ఇట్ వాస్ ఓన్లీ జస్ట్ కామెడీ. అప్పుడు డైరెక్టర్ తో కూర్చొని నా ఐడియాస్ పోర్ చేసిన తర్వాత దెన్ హీ లైక్డ్ ఇట్. చలో అట్ ద ఎండ్ విల్ మేక్ ఇట్ ఇంటూ యాక్షన్ అని దెన్ వి గాట్ ద ఐడియా ఆఫ్ 1, 2 and 3 parts. ఫ్యూజన్ కింద వెళ్ళింది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ అక్కడ నుంచి మొదలైంది. టైటిల్స్ ఏమైనా రివీల్ చేయగలరు సార్? టైటిల్ ఏమైనా ఫిక్స్ చేశారా రెండింటికి? లేదండి, రన్నింగ్ టైటిల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్తే అది వాళ్ళ రిజిస్టర్. అవునా? ఒకటేమో చలన చిత్రం అని పెట్టుకున్నాము. అది బేసిక్లీ వర్కింగ్ టైటిల్ అని వచ్చా కామెడీ యాక్షన్ కి చలన చిత్రం. బికాస్ ఇట్ వాస్ కామెడీ అని చలన చిత్రం అని పెట్టుకున్నాము. నౌ బికాస్ దట్ యాక్షన్ పార్ట్ వచ్చింది, నౌ యూ హావ్ టు థింక్ వెదర్ ఇట్ యాప్ట్ గా ఉంటది అని. మోస్ట్లీ ఎప్పుడు ఇవి మనకి వచ్చే ఛాన్స్ ఉంది? నెక్స్ట్ ఇయర్ 2020. షూటింగ్ అన్ని జూలై ఎండ్ అలా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ నేను ఏదో మూవీ చేస్తున్నాను కదా పెద్ద, అది అయిన తర్వాత ఆ షూటింగ్ స్టార్ట్. సో ఓవరాల్ గా మీరు మళ్ళీ స్క్రీన్ మీద కనిపించేది 2026 లో అని చెప్పొచ్చు, బిగ్ స్క్రీన్ మీద. 27 మిడ్ అలా. సో ఆల్ ది బెస్ట్ సంజయ్ గారు. తప్పకుండా ఇంకా ఎన్నో బిగ్ మూవీస్ లో మీరు చేయాలని, మీరు అనుకుంటున్న క్యారెక్టర్స్ అన్ని ప్లే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఐడ్రీమ్ తరఫున మేము కోరుకుంటున్నాము. అండ్ ఈసారి బ్రహ్మాజీ గారితో మీతో కలిసి ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్ సార్. థ్యాంక్ యూ.